ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పక్షాన సీనియర్ నాయకులు రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మనతో పాటు ప్రత్యేకంగా లైవ్లో జాయిన్ అవుతున్నారు జూమ్లో వి ప్రకాష్ గారు, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్. ప్రకాష్ గారు నమస్తే. ఇద్దరికి స్టూడియోలో ఇద్దరు కూడా నమస్కారం. ముందుగా ప్రకాష్ గారు, మనం చూస్తున్నాం ఇవాల్చి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల వేసిన కమిషన్ నివేదికపై చర్చించాలనే ఒక ఆలోచన. వాస్తవానికి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మీరు చూశారు, కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు కూడా జరిగిన పరిణామాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా అక్కడ పాల్గొన్నారు. ప్రారంభోత్సవం రోజు కూడా జరిగిన పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? 20 నెలల పాటు కాళేశ్వరం చుట్టూ రకరకాల విమర్శలు చేయడం కావచ్చు, బురద జల్లే ప్రయత్నం, చివరికి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీని వెనుక ప్రధానమైన కారణాలు ఏమంటే ఏం చెప్తారు? దేశంలో చాలా రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన కాంచి ప్రభుత్వాలు చాలా మారినాయి. కానీ ప్రభుత్వాలు మారడానికి ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. సరే, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ నీళ్ల మీద నాకున్న పరిజ్ఞానంతో నేను పరిశీలించినప్పుడు అది ప్రమాదం కాదు, అది ఖచ్చితంగా పేల్చేశారు. కాకుంటే మొదట్లో కొంత మనం కూడా నాలాంటి వాళ్ళు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయినాం. ఎందుకంటే వరదల వల్ల నిజంగానే ప్రమాదం జరిగిందేమో అనే కోణంలో ఇక వెనుక ఉన్న కుట్రల్ని, కుతంత్రాలను గమనించలేకపోయినాం. ఆ సమయంలో ఎన్నికలు ఉండడం వల్ల ఆ ఎన్నికల బిజీలో పడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ మేడిగడ్డ పేరు ఎందుకు కుంగింది అనేది ఎక్కువగా దాన్ని పట్టించుకోలేదు. వాస్తవంగా ఏం జరిగిందంటే అది 100కి 100 బాళ్ళు పేల్చివేత అని చెప్పడానికి, అది ప్రమాదం కాదు అని చెప్పడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ నీటిపారుదల నిపుణులు ఏవైతే కొన్ని థీరీస్ డెవలప్ చేశారో, వెలాసిటీ అని, క్యావిటేషన్ అని, అన్నీ కూడా తప్పని తేలిపోయింది. ఎందుకంటే ప్రమాదం జరిగిన స్థలం అనేది నిజంగానే అంతకుముందు దిమ్మెలు కూలిపోయిన కాడ ప్రమాదం జరిగితే దిమ్మెలు కూలినాయి కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు, అందుకని ప్రమాదం జరిగింది అనొచ్చు. 4 బ్లాక్ల మధ్య దిమ్మలు కూలితే 7వ బ్లాక్ దగ్గర ప్రమాదం జరిగింది. 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడేమో, అంటే వందలాది టీఎంసీల వరద వచ్చినప్పుడేమో ఏ రకమైన ప్రమాదం జరగలేదు. కానీ కేవలం 1 టీఎంసీ నీళ్లు పోతున్నప్పుడు, 13,000 క్యూసెక్కులు పోతున్నప్పుడు మాత్రం గేటు దగ్గర గేటు మూసేసిన తర్వాత కూడా అక్కడ ప్రమాదం జరిగింది. అంటే ఒకటో బ్లాక్ నుంచి 5వ బ్లాక్ వరకు గేట్లన్నీ మూసున్నాయి. మళ్ళీ 7వ బ్లాక్, 8వ బ్లాక్ గేటు మూసున్నది. 5వ బ్లాక్ లో ఒక 3 గేట్లు, 6వ బ్లాక్ లో ఒక 5 గేట్లు ఆ మధ్యలో తెరిచినప్పుడు నీళ్లు నిల్వ కూడా లేవు. ప్రభుత్వం అన్ని తప్పులు చెప్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, నీటి నిల్వ పెంచారు మీరు అందుకే కుంగింది అంటాడు. బట్ ఆ రోజు నీటి నిల్వ లేదు అనేది ఆనాటి నీటి ప్రవాహాల యొక్క గణాంకాలు చూస్తే మనకు తెలుస్తా ఉన్నది. 13,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి ప్రమాదం జరిగినప్పుడు. అంటే అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించారు. వాస్తవంగా బ్లాస్ట్ చేయకపోతే 200 మీటర్ల పొడుగు, 20 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల మందం ఉన్న అంత పెద్ద రాఫ్ట్కు కేవలం ఇసుక కదిలితే 8 మీటర్ల వెడల్పుతోని ఒక క్రాక్ అనేది రాదు. 1 మీటర్ లోతు, అది 20 మీటర్ల పిల్లర్ కూడా క్రాక్ రాదు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే వరద పోయినప్పుడేమో ప్రమాదం జరగలేదు, వరద లేనప్పుడు ప్రమాదం జరిగింది, గేట్లు మూసిన్లో అని చెప్పి అబద్ధాలు చెప్పారు. కేవలం ఒక 7వ బ్లాక్, 6వ బ్లాక్, 7వ బ్లాక్, 8వ బ్లాక్ గేట్లు మాత్రమే మూసున్నాయి. అది సిరివంచ వైపు నుంచి ప్రమాదం జరగడం, మస్క చీకటి ముసురుతున్నప్పుడు ప్రమాదం జరగడం. అంటే ఒక దొంగ పని చేయాలన్నప్పుడు చీకటిని ఎంచుకుంటాడు. చీకటి పడుతున్న సమయంలో ఇవి చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బ్లాస్ట్ అని చెప్పి రుజువవుతున్నది. పీసీ ఘోష్ పట్టించుకోలేదు, ఎన్డీఎస్ఏ పట్టించుకోలేదు, విజిలెన్స్ కమిటీ పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి, వాళ్ళు చెప్పే 1,00,000 కోట్లు తిన్నారనే అబద్ధాన్ని నమ్మించడానికి ఒక మహాకుట్ర జరిగింది. ఈ కుట్ర పీసీ ఘోష్ విచారణ కమిటీలో ఇది రానే లేదు, ప్రస్తావనకే రాలేదు. అలాంటి వాళ్ళని కొంత చెప్పినా కూడా ఆయన ఎఫ్ఐఆర్ తెప్పించుకోలేదు, దాన్ని చూడలేదు, పట్టించుకోలేదు. కాబట్టి ఇది కేవలం మరొక్కసారి కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద బురద చల్లడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. వర్షాకాల సమావేశాల్లో మనం రేపు చూడబోతున్నాం. అంటే ఇవాళ గోపీనాథ్ గారికి నివాళులు అర్పించి సభ వాయిదా పడుతుంది. రేపు లేదా ఎల్లుండి ఈ కాళేశ్వరం మీద చర్చ జరుగుతున్నప్పుడు నేను ముందే చెప్తున్నాను ప్రజలందరికీ, ఇది కేవలం కేసీఆర్ గారి మీద బురద చల్లడానికి పెట్టిన సమావేశము. పీసీ ఘోష్ కమిటీ కూడా శ్రీకృష్ణ కమిటీ లాగానే
అది మూలకు పడుతుంది తప్ప అందులో విచారించడానికి ఒక్క అంశం కూడా లేదు. ఆయన పరిధులు దాటాడు, ఆయన చేయకూడని పనులు చేశాడు. అది క్రిమినల్ నేచర్ ఉన్న విచారణ సంఘం కాదు. దోషులను నిర్ధారించే హక్కు ఆయనకు లేదు, ఆ బాధ్యత కూడా లేదు. కేవలం డాక్యుమెంటేషన్, ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగినాయి అనేది డాక్యుమెంట్స్ వరకే ఆయన తెప్పించి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఒకవేళ ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ జరగకపోతే వాటి గురించి జరగలేదని చెప్పాలి తప్ప, కేసీఆర్ గారు దోషి అని చెప్పి ఆయన నిర్ధారణకు రావడానికి ఎటువంటి అవకాశం లేదు. హరీష్ రావు గారి మీద కూడా ఎటువంటి ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. నిజంగానే అట్లా ఆయన దృష్టిలో ఉన్నట్టయితే వాళ్ళని పిలిచినప్పుడే పెళ్లికి పిలిచినట్టు పిలవకుండా మీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, మీ దగ్గర దీనికి అనుకూలంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో అవి తీసుకొని రావాలని చెప్పాలి. కానీ ఫార్మల్ గా ఇన్విటేషన్ పంపి ఒక సాక్షిగా పిలిచి దోషిగా నిలబెట్టడం, దోషిగా ఉంచే ప్రయత్నం చేయడం అనేది అది చట్ట రీత్యా నేరం అవుతుంది. అది సరైనది కాదు. ఇంకోటి జ్యుడిషియరీ కమిషన్ కూడా కాదు, అది ఒక ఎంక్వైరీ కమిషన్. దానికి ఎటువంటి దోషులను నిర్ధారించే బాధ్యతలు ఇవ్వలేదు, అవినీతి మీద విచారించే బాధ్యతలు ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్థం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. హరీష్ రావు లాంటి వాళ్ళు ఒకవేళ మైక్ ఇస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. మైక్ ఇవ్వకపోయి కేవలం వన్ సైడ్ దాడులు చేస్తే మాత్రం గత అసెంబ్లీ సమావేశాల్లాగానే ఈ అసెంబ్లీ సమావేశం కూడా ఒక ప్రహసనంగా మారిపోతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ప్రజలకు నెరవేరదు. ఇవాళ ఒక పక్క వరదలు వస్తున్నాయి, యూరియా కొరత ఉంది, మీరు అన్నట్టు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా జరగబోతుంది. ముందే మీ ద్వారా నేను ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాను, రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు, కానీ అంతకాలం ఈ తెలంగాణకు ఒక మహాశని పట్టుకున్నట్టే అని నేను చెప్పదలుచుకున్నాను. చాలా కీలకమైన అంశాలు చెప్పారు ప్రకాష్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం కూడా వస్తోంది. వాస్తవానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పక్షాన నిన్న స్పీకర్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక కీలకమైన విజ్ఞప్తి కూడా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టు, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను మనం అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో ప్రజలకు భవిష్యత్ తరాలు కూడా తెలియాలంటే తప్పకుండా బీఆర్ఎస్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వారు నిన్న స్పీకర్ గారిని కలిసి విజ్ఞప్తి చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? వాళ్ళకి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు రాజు గారు. నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా, ఇవాళ అసెంబ్లీలో ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ చిట్ట చివరి ఎమ్మెల్యే 64వ ఎమ్మెల్యే వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరు కాళేశ్వరం మీద. ఇవాళ హరీష్ రావు గారికి ఉన్న అవగాహనలో కనీసము 1000వ వంతు కూడా ఇవాళ ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళ కాళేశ్వరం అంటే ఏందో తెలియదు. కాళేశ్వరం అంటే ఇవాళ 18,25,000 ఎకరాలకు నీళ్లు, అంటే నేను చెప్పేది కొత్త ఆయకట్టుకే, అన్ని మేడిగడ్డ నుంచే వస్తాయని అనుకుంటున్నారు. కేవలం 5,90,000 ఎకరాలు మనకు శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి వస్తాయి. మేడిగడ్డకు సంబంధం లేదు, అన్నారంకు సంబంధం లేదు, సుందీర్లకు సంబంధం లేదు, ఎల్లంపల్లికి సంబంధం లేదు, నందిమేడారం గాయత్రి పంప్ హౌస్లకు సంబంధం లేదు. 5,90,000 ఎకరాలు చిన్న ఆయకట్టు కాదు. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ జలాశయం నుంచి లిఫ్ట్ చేసి కామారెడ్డికి, నిర్మల్కు, నిజామాబాద్కు, ఆదిలాబాద్కి ఇస్తారు. ఎవరికి తెలుసు అండి ఈ విషయం? తెలిసే ఎవరికన్నా? ఒక్క మేడిగడ్డ పియర్ కుంగిపోతేనే మొత్తం కాళేశ్వరం బూడిదపాలైంది అన్నారు. మరి కాళేశ్వరంతో సంబంధమే లేదు. ఇది ఆ ప్రాజెక్ట్ లో ఒక భాగంగా చూపెట్టారు. ఏడవ ప్యాకేజ్ మొత్తం కూడా కాళేశ్వరంతో డీలింక్ అయినది, కేవలం శ్రీరామ్ సాగర్ నుంచి లిఫ్ట్ చేసేది. అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక ఏనుగును 4 గుడ్డి వాళ్ళు వర్ణించినట్టుగా ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక గుడ్డివాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గుడ్డివాడు, మరొక 2 గుడ్డి వాళ్ళు ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వీళ్ళు కాళేశ్వరం గురించి చెప్తారు. పీసీ ఘోష్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అర్థం కాలేదు రాజు గారు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది ఉద్యమ నాయకులు లాంటి కోదండరాము, హరగోపాలు, అక్కడ కలెక్టర్ గా పనిచేసిన ఆకునూరు మురళి, కేవలం ప్రజల కోసం రాజీనామా చేసిన చెప్పుకున్న జయప్రకాష్ నారాయణ్, వీళ్ళెవ్వరూ కాళేశ్వరం అర్థం చేసుకోలేకపోయారు. అది ఒక నాగార్జున సాగర్ లాంటి స్థిరమైన ప్రాజెక్టు కాదు. ఒకే ఒక దగ్గర నీళ్ళాగి కింద నీళ్ళిచ్చే, ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అసలే కాదు. ఎన్నో ఫేజెస్ ఉంటాయి. మనకు వరద కాలువ ద్వారా నీరు వస్తే ఈ లింక్ 1 అక్కర్లేదు, లింక్ 2 అక్కర్లేదు. కానీ
ఇవాళ నీళ్లు ఆయన అదృష్టం బాగున్నది, 2 సంవత్సరాల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలకు అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక ఒక్క సంవత్సరం వర్షాలు పడకపోయినా కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం ఉండే అనేది ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. అబద్ధాలు ఎల్లకాలం రాజ్యం చేయవు. అబద్ధాలతో కొంతకాలం కొందరిని మోసం చేయగలుగుతారు కానీ ఎల్లకాలం అందరిని మోసం చేయలేరు. ఈ విషయాలు ప్రజలకు అర్థమైతే ఇక్కడ ప్రజెంటేషన్ కు ఇవ్వాలి అవకాశం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే కీలకం. ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ప్రజాస్వామ్యంలో. కానీ మన దగ్గర అట్లా లేదు. మొత్తం అసెంబ్లీ అంతా ఒక్కడై డామినేట్ చేస్తున్నాడు, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. తాను ప్రమాణం చేసిన అంటే ఈర్షా ద్వేషాలకు అతీతంగా ప్రభుత్వాలను నడిపిస్తామని చెప్పి ముఖ్యమంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ నిలువెల్లా విషయంతోని అడుగడుగున ద్వేషంతోని ఇవాళ సాక్షాత్తు అసెంబ్లీనే వేదికగా చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రి తను చేసిన ప్రమాణానికి భిన్నంగా తను వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజెంటేషన్ అనేది ఒకవేళ ఇవ్వడానికి అవకాశం ఇస్తే ప్రజలకు ఎమ్మెల్యేలకు కొంత అవగాహన వస్తుంది. కానీ ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఆ విషయం గొడవ జరుగుతుంది. ప్రతిపక్షం పట్టుబట్టాల్సిందే. ఇది తన హక్కు అని చెప్పి వాళ్ళ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత ఇవాళ ప్రతిపక్షం మీద ఉంటుంది. రాజు గారు, చాలా కీలకమైన అంశం ఇది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రకాష్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ తరానికి కాదు భవిష్యత్ తరాలకు కూడా కాళేశ్వరం గొప్పతనం అర్థం కావాలన్నా, కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న ఈ ముప్పేట దాడి ఏదైందో దీని వాస్తవాలు బయట రావాలన్నా కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అవకాశం కల్పిస్తే వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తాయనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా తెలంగాణను లక్షలాది ఎకరాలు గతంలో దశాబ్దాల పాటు నష్టపోయిన రైతాంగానికి, అలాగే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యవసాయ ముఖ్య చిత్రాన్ని కూడా మార్చేసి తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంకా కూడా బురద జల్లే ప్రయత్నాలు కొనసాగడం అనేది అత్యంత బాధాకరమని కూడా ప్రకాష్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణకు ఎప్పటికీ వచ్చే 100 ఏళ్ల వరకు కూడా వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచి ఉంటుంది. కేసీఆర్ గారి సంకల్పంతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవనాడిగా ఉంటుందని కూడా ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. విజయ్ గారు, మనం చూస్తున్నాం ఇంతకుముందు ప్రకాష్ గారు కూడా అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై, కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికపై చర్చించాలనేది ప్రభుత్వం అభిమతంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏకపక్షంగా బురద జల్లితే సరిపోదు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ప్రజలకు వాస్తవం చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షానికి పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా నిన్న స్పీకర్ గారిని కలిసి విజ్ఞప్తి చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలని, కాళేశ్వరం అంశాన్ని? కాళేశ్వరంకి సంబంధించిన ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు 656 పేజీలు 665 పేజీల రిపోర్టు ఇచ్చారని ప్రభుత్వం ప్రకటించింది. ఆ రిపోర్టుని అసెంబ్లీలో ఎప్పుడు పెడతారు? జనరల్గా బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం పెట్టినటువంటి దాదాపు అదొక 50 పేజీలు 60 పేజీలు ఉంటుంది. పెడితే ఒక రోజు సెలవు ఇస్తారు, ఇచ్చి నెక్స్ట్ తర్వాత చర్చకి తీసుకుంటారు. ఎందుకు? చదువుకొని ప్రిపేర్ అవ్వడానికి. మరి 665 పేజీలది ఎప్పుడు పెడతారు? పెట్టినాక చదువుకోవడానికి మిగతా సభ్యులందరికీ అవకాశం ఇస్తారా? ప్లస్ సభ్యులు ఇచ్చిన తర్వాత మళ్ళీ పీపీటీ ఇవ్వాలి. వాళ్ళు ప్రభుత్వం ఏదైతే పీపీటీ ఇచ్చో లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ ప్రభుత్వం చేయకపోయినా వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణ పూర్తిగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని క్లియర్గా ప్రజలకు చెప్పడం కోసం పీపీటీకి అవకాశం ఇవ్వాలి. అట్లా చెప్తారు. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఇప్పుడు కుంగినటువంటి ఒక 2 పిల్లర్లే కాదు వాస్తవానికి. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి అసెంబ్లీ ద్వారా చెప్తే ప్రజలకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ పరిస్థితి అంత డెమోక్రటిక్గా అంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనమని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ అవకాశం ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఇస్తారా లేదా? ఇదంతా కూడా కనిపిస్తుంది. వస్తున్న సందర్భంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతాము అనే ఒక యాంగిల్లో ఈ కాళేశ్వరాన్ని ఒక ఆగమాగం చేసి ప్రజల్లోకి వెళ్దామని ఒక ప్రభుత్వ వ్యూహంగా, రాజకీయ వ్యూహంగా కనిపిస్తున్నటువంటి అంశము అర్థమవుతున్నది. మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి జీవో ఇచ్చి ప్రజల్లో యూరియా సమస్య, ఈ వరదలు, ఇతర సమస్యలు చాలా ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఏమైనా నెగిటివ్ అవుతుందనే ఆలోచన కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ అసెంబ్లీ సమావేశాలను కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి 665 పేజీల సభ్యులందరికీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తారా లేదా తెలియదు. మళ్ళీ అదొకటి ఫస్ట్ 665 అన్నారు, క్యాబినెట్లో బ్రీఫ్ చేసి 60 పేజీలు అన్నారు, మీడియాకి ఇచ్చింది మాత్రం 10 పేజీలే. 60 పేజీలు కూడా మీడియాకి ఇవ్వలే ఆ రోజు క్యాబినెట్లో వీళ్ళు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్. అంటే ఇన్ని రకాలుగా రిపోర్టు మారుస్తూ ప్రజలకు చేరుస్తున్నటువంటి దాంట్లో
అనుమానాలు వస్తున్నాయి ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో. రిపోర్ట్ దాని మీద ఇచ్చినటువంటి అంశాలు కూడా అనేక అంశాలు ఆయన పరిశీలనకు తీసుకున్నారా లేదా తెలియదు. ఆయన దాని మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన లాస్ట్ వరకు రాజకీయ నాయకులని విచారణ చేసేది లేదు, నేను రిపోర్ట్ ఇస్తా అని చెప్పాడు కూడా, మీడియాకు చెప్పాడు, చిట్ చాట్లో చెప్పాడు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిందా ప్రెజర్, ఎక్కడి నుంచి వచ్చిందో ప్రెజర్ తెలియదు. రిపోర్టు తయారయ్యి ఇచ్చే ముందు మళ్ళీ 2 నెలలు సమయం పొడిగించుకొని రాజకీయ నాయకులను సాక్షులుగా విచారణ చేసి రాజకీయ సాక్షులను బాధ్యులు చేసినటువంటి అంశము చూస్తున్నాం. మరి ఇది ఏ రకమైనటువంటి రిపోర్టు? దీని మీద అవసరమైతే భవిష్యత్తులో ఈ ఘోష్ కమిషన్ మీదనే విచారణ చేసే అవకాశాలు కూడా వస్తాయి ఇట్లాంటి రిపోర్ట్ ఇస్తే. అందుకని దీనికి సంబంధించి క్లియర్గా అన్ని అవకాశాలు ఇతర పక్షాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం ప్రభుత్వం వాదన వినిపించుకునే విధంగా అసెంబ్లీని ఉపయోగించుకొని రాజకీయం కోసమే ఉపయోగించుకుంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది, తెలంగాణ సమాజం వేరే తిరిగి రియాక్ట్ అవుతుంది. రైట్ రాకేష్ గారు, ఇక్కడ మనం చూసాం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కమిషన్ నివేదికను కూడా బయట పెట్టకుండానే రకరకాల రూపాల్లో బురద జల్లుతున్నారనేది ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం. మనం చూసినాం ఏ విధంగా 660 పేజీలకు పైగా ఉన్న రిపోర్ట్ని కేవలం 60 పేజీలకు మాత్రం కుదించారు. 10 పేజీలు కూడా బయటికి ఇవ్వలేదు మీడియాకని కూడా చెప్తున్నారు విజయ్ గారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈరోజు అసెంబ్లీ సమావేశాల వేదికగా కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన అంశం రానున్న రోజుల్లో తెరపీకి రాబోతున్న నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికే స్పీకర్ గారిని బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కూడా కలిసి విజ్ఞప్తి చేశారు పీపీటీ కోసం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, మీకు, వి ప్రకాష్ గారికి, విజయ్ అన్నకు, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చర్చ ఏదైతే అసెంబ్లీలో పెడతా అని చెప్పారో, సరే తప్పకుండా వాళ్ళు ఎప్పుడైనా చర్చ పెట్టచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటారో, ప్రజలకు ఏం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పలేకపోతారో అప్పుడు ఏదో ఒక ఆరోపణ చేసి చెప్పడం, దాని గురించి నిరంతరం ప్రజల్లో చర్చ జరిపించాలని ఒక కుట్ర. ఈరోజు జరుగుతున్నది ఏంటండి? అకాల వర్షాలతో దాదాపుగా 15-20 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికీ నీళ్ళ నుంచి బయటికి వెళ్ళే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు యూరియా సమస్య ఎదురవుతుంది. ఆ యూరియా సమస్య గురించి ఎక్కడ కూడా మాట్లాడారు. నిన్న బట్టి గారు కూడా జిఎస్టీ మీటింగ్ అటెండ్ అయ్యింది తప్పితే ఎక్కడ కూడా సెంట్రల్ మినిస్టర్ని కలవలే. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే నిన్న 10 lakhs మెట్రిక్ టన్స్ యూరియా, అంటే వాళ్ళకు కావాల్సినంత యూరియా రావడం జరిగింది. కానీ మన తెలంగాణకి ఇంకా యూరియా కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చెప్తున్నటువంటి చర్చ పెడుతుంది ఏంది? ఒక్క లింకు ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అదొకటే లింకు. ఆ లింకుల కుంగుబాటుకు గురైనాయి. ఏదైతే మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు అని చెప్తారు. అక్కడ ఉన్నాయి మొత్తం 87 పిల్లర్లు ఉంటే దానిలోకి 2 పిల్లర్లు. సరే అవి ఏమైనా కుట్ర కోణమా లేకపోతే అది ఏం కోణం అనేది తప్పకుండా దాని గురించి చర్చిద్దాం. కానీ అవి రిపేర్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద కూడా. అంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కనీసం దాంట్లో రిపేర్ చేసే కెపాసిటీ కూడా లేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని. ఒక 3 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ చేసి చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కట్టి చూపించి ప్రజలకు నీళ్ళు అందించినటువంటి నాయకుడు. అది మిషన్ భాగీరథ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు. ఆయన సమయంలో దాదాపుగా అంటే రీసెర్చ్కు అన్ని పర్మిషన్లు తీసుకురావడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ చేసి తీసుకొచ్చిన దాని మీద ఒక మహానాయకుని మీద కుట్ర చేద్దామని ఒక కుట్ర కోణం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ప్రభుత్వాలు, కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నదని చెప్పేసి. అంతే. ఎందుకంటే ఈరోజు మొత్తం ఏ పేపర్ అయినా తీసుకోండి, అది పచ్చపత్రిక పేపర్ అయినా సరే, లేకపోతే కాంగ్రెస్ కొమ్ము కాసే పేపర్ అయినా సరే, ఇంకే పేపర్ అయినా, ఎంతమంది మంత్రులు గ్రౌండ్లో ఉన్నారు? గ్రౌండ్ అయితే ఉండాలి కదా. వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, మొత్తం తిరగాలి కదా. హెలికాప్టర్లో ముఖ్యమంత్రి గారు తిరిగి ఇంటికి పోయింది కథం. దాని తర్వాత ఏం జరిగిందని ఇంతవరకు చెప్పాలి. అని జరుగుతున్నటువంటి చర్చ ఏందని ఈరోజు నిన్నేదో హైదరాబాద్లో బీచ్ కడతారట, దాని గురించి ఆ చర్చ. ఆల్రెడీ వరదలు వచ్చి ప్రజలంతా అది రోడ్ల మీద ఉంటే వాళ్ళకి ఆహారం అందిస్తాం, నీళ్ళు అందిస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందిద్దాం, ప్రతి కలెక్టర్కు 10 కోట్ల రూపాయలు ఇద్దాం, ఇచ్చేసి మొత్తం అందరిని ఆదుకోండి, ప్రజలను ఆదుకోరని చెప్పన్నా. లేదు, బురద రాజకీయం పోయిండు. ఏడి పోయిండు? ఎల్లంపల్లి కాడికి పోయిండు. ఎల్లంపల్లి కాడికి పోయి మేము కథం కేసీఆర్ను, హరీష్ రావును బజార్కి ఇస్తామని, జైలు వేస్తాం, ఏది పడితే అది మాట్లాడుతున్నాం. బూతులు తప్ప ఆయనకు వస్తున్నది ఏది లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరే, ఇంతకుముందు విజయ్ అన్నట్టే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు గురించి వాళ్ళు పీపీటీ ఇచ్చారు, 60 పేజీలు అన్నారు, 600 పేజీలు అన్నారు, 60 పేజీలకు వచ్చింది, 10 పేజీలకు వచ్చింది. 10 పేజీల దండ వాళ్ళు చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయినటువంటి ఖర్చు 3591 కోట్లేనా అని చెప్పాడు పీపీటీలో. నువ్వు అన్న ఖర్చు ఎంత?
3500 అనుకుందాం ఫర్ సపోజ్ 3600 వేసుకో 3600 కోట్లు ఖర్చు అయింది. ఆ 2 పిల్లర్లు మంచిగా చేయడానికి ఎంత అవుతుంది అంటే ఓ 400 కోట్లు అవుతాయని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని మనం కూడా విజిలెన్స్ రిపోర్ట్ కూడా బయటికి రాలే. ఈరోజు ఇది ఘోష్ కమిటీ రిపోర్ట్ కూడా బయటికి రాలే. ఈరోజు విజిలెన్స్ రిపోర్ట్ ఘోష్ కమిటీ రిపోర్ట్ పెట్టరా చూడాలి. నేను అదే క్రమంలో నేనేమంటున్నానంటే పైన ఉన్నటువంటి 2 బ్యారేజీలలో మరి నీళ్ళు ఎందుకు ఆపుతలేవు? సరే ఇదొకటి అన్నావు, మరి ఇది కుంగింది అన్నావు, ఇది రిపేర్ చేయాలన్నావు, రిపేర్ చేయాలి కాపర్ డ్యామ్ ఎందుకు కట్టలే? ఇంతవరకు కాపర్ డ్యామ్ కట్టి రిపేరింగ్ మొదలు పెట్టాలి కదా, ఎందుకు మొదలు పెట్టలే? కాబట్టి ఇది కంప్లీట్గా కేసీఆర్ గారిని ఏదో ఒక విధంగా రాజకీయ కక్షపూరితంగానూ తప్పితే ఇది ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చేది మాత్రం కాదండి. మనం చూస్తున్నాం కేసీఆర్ గారి ఇమేజ్ని తట్టుకోలేక రాజకీయంగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మాత్రమే బురద జల్లి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పేసి రాకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా అసెంబ్లీలో వాస్తవాలను బయట పెట్టాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మైక్ కట్ చేయకుండా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మరొక కీలకమైన అంశం కాళేశ్వరంకు సంబంధించింది ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. ఇంతవరకు కూడా మనం కాళేశ్వరం మీదనే చర్చించాం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో. అయితే ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు వెనుక కూడా ఒక కుట్ర దాగి ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా మాత్రమే కాదు, 3 పార్టీలు కలిసి ఓవైపు ఆంధ్రప్రదేశ్ అలాగే కేంద్ర ప్రభుత్వం టీడీపీ బీజేపీ కూడా కలిసి ఇదంతా కూడా ఈ కాళేశ్వరం కమిషన్ను తెరపైకి తీసుకొచ్చారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో నమస్తే తెలంగాణలో మనకు ఫస్ట్ పేజ్లో కీలకమైన ఐటమ్ కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో కుట్ర అంటూ ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ వస్తున్న ఈ అంశాన్ని? అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆర్థికంగా వ్యవసాయకంగా బలంగా అవుతున్నటువంటి రాష్ట్రంగా ఉన్నది. ప్లస్ రాజకీయంగా డబ్బులున్న రాష్ట్రంగా వాళ్ళకు ప్రధానంగా మోడీకి కానీ చంద్రబాబుకి కానీ, చంద్రబాబుకి ఏమో తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, నా పెత్తనం పోయింది అనేది. మోడీకి ఏంది ఇక్కడ రాజకీయ ఆధిపత్యం సాధించాలి, లేదా ఇక్కడ ఉన్న వనరులను దోచిపెట్టుకపోవాలి, మన అదానికి అంబానికి కట్టబెట్టాలి అనే కాన్సెప్ట్. దీంతో ఇక్కడ ఉన్న నీటి వనరు కీలకమైన నీటి వనరులు, ఈ నీటి వనరులను ఇక్కడ ప్రజలకు దూరం చేయాలి. నేను ఇంకో దగ్గర ఎక్కడనో రాజకీయంగా లాభపడాలి. తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము కావేరికి గోదావరి లింక్ పెడతామని చెప్పడం, ఆంధ్రప్రదేశ్లో 16 ఎంపీ సీట్లు ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి సందర్భంలో బనకచర్లకి ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఇలాంటి ఏమున్నది మా చెప్పులు మోస్టోలే అనేటువంటి అంశం వాళ్ళకున్నది మోడీకి అమిత్ షాకు. అందుకే ఇది ఒక అమాయకమైనటువంటి రాష్ట్రంగా వాళ్ళు చూస్తున్నారు ప్రజలని. అందుకని ఈ వనరులను దోసుకుపోయే విషయంలో చాలా కీలక పాత్ర వీళ్ళందరితో కలిసి కుట్ర. ఎందుకు ఈయనకు కుట్రకి రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు సహకరిస్తాడు? ఓటుకు నోటు కేసు విషయంలో ఉన్నటువంటి చాలా క్లియర్గా ఉన్నది. అందుకే వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే విధంగా, ప్రజల జీవన ప్రమాణాలను జీవన విధానానికి సంబంధించిన వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా నీళ్లు, ప్రధానంగా నీళ్లు అవసరం, ఎత్తిపోసుకునేటువంటి అవకాశమే మనకు ఉన్నది. ఆ చిన్న కుంగినటువంటి పోలవరం ఏమో డయాఫ్రమ్ వాళ్ళు కూల్తేనే రిపేర్లకే 3-4 వేల కోట్లు పెట్టిరు. కెనడా నుంచి తీసుకొచ్చి కూడా సేమ్ గోదావరి నదే ఇది. డయాఫ్రమ్ వాళ్ళు కూలడం అంటే దాదాపు పునాదులు కూలినట్టే లెక్క. తీసుకొచ్చి మళ్ళీ రిపేర్ చేయాలంటే దానికే 4,000 కోట్లు పెట్టి, అసలు కెనడా నుంచి వచ్చినాయనైతే మీరు ఈ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం తీసేయాల్సిందే, మళ్ళీ కొత్తది కట్టాల్సిందే. అంటే ఇప్పుడు ఉన్నది కూడా మళ్ళీ తవ్వి మళ్ళీ కట్టాలి, లోతు కట్టాల్సినటువంటి పరిస్థితి. అది మళ్ళీ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వము తన జేబుల నుంచి ఇస్తున్నటువంటి డబ్బు అది. ఇప్పుడు ఆ డబ్బు విషయంలో ఒక రకంగా వివరించి, తెలంగాణ విషయంలో ఈ రకంగా రాజకీయంగా ఒకటి రాజకీయంగా చంద్రబాబు నాయుడు బలోపేతమయ్యాడు, 16 సీట్లతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తెలంగాణ 8 ఎంపీలు సొంతంగా బీజేపీకి ఉన్న అడగలేనటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ బడేబాయ్ చోటబాయ్కి చాలా మంచి రిలేషన్ ఉన్నటువంటిది కనిపిస్తుంది. లేటెస్ట్ గా కూడా మనకు తెలిసిన వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎంత ఉందంటే సిఎస్ కి 7 నెలలు పొడిగించినటువంటిది ఉన్నది. సిఎస్ గా ఉన్నటువంటి జనరల్ గా పొడిగించారు. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయితేనే అది సాధ్యమవుతుంది, మిగతా రకంగా సాధ్యం కానటువంటి అంశం. అంటే 53 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి సాధించుకుంది 7 నెలలకు పొడిగించుకోవడం కోసమే పోయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే అంత రిలేషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ రకంగా తెలంగాణని అన్ని రకాలు, ఇటు కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కావేరికి తీసుకుపోవటానికి అదొక రకమైన కుట్ర. దీనికి సంబంధించి నీళ్ళు రాకుండా మనకి కాళేశ్వరం ఎంత కరువు కాలం ఉన్నా ఏది ఉన్నా తెలంగాణకు వరప్రదాయంగా వాటర్ విషయంలో ఉన్నటువంటిది డోకా లేనటువంటిది. దాంతో మనకు ఆ రకమైన ఆర్థిక వృద్ధి అన్ని రకాలుగా కనిపించింది. 10 సంవత్సరాల కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు తెలంగాణ సమాజం చూసినటువంటిది. దాన్ని బ్రేక్ చేయడానికే వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న ఆధిపత్యం కోసం, ఇక్కడ వనరులు ఉన్న ఆధిపత్యం కోసము, ఇక్కడ ఉన్న ప్రాంతీయ అస్తిత్వం కనుక రాజకీయంగా బలోపేతం అయితే వాళ్ళ ఆటలు సాగవనే దాంతో
ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీని తొక్కేయాలి, అది ఉంటే మనకు ప్రమాదం, ఈ వనరులను దోసుకోలేమనేటువంటి ప్రధానమైన ఇంటెన్షన్ తోటే ఇటు మోడీ గారు, చంద్రబాబు గారు, వాళ్ళకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గారు కలిసి తెలంగాణ మీద జరుగుతున్న కుట్రను సమాజం, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి, అందుకే పెసరజేల పోట్టుకొని పప్పటికలు ఎత్తుకున్నట్టు తెలంగాణ సమాజం ఉండొద్దు ఇప్పటికైనా. అన్ననే ఏదో పొరపాటు చేసినటువంటిది, నెక్స్ట్ పొరపాటు చేయకండి అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎస్ సార్, విజయ్ గారు చెప్పినట్టు రాకేష్ గారు, మేడిగడ్డ కుంగుబాటును మొదలుకొని కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాన్ని, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను మనం విశ్లేషిస్తే వాస్తవానికి తెరపైకి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు, అలాగే తమిళనాడు కోసం గోదావరి కావేరీ లింకును తెరపైకి తీసుకొస్తున్న అంశం. ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలోనే ఈ కమిషన్ ఏర్పాటు వెనుక కూడా 3 పార్టీలకు సంబంధించిన పాత్ర ఉంది. ముప్పేట దాడి జరుగుతోంది. తెలంగాణ రైతు గొంతు కోసే విధంగా తెలంగాణ రైతులకు గోదావరి జలాల్లో శాశ్వతంగా హక్కులు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందనే అంశం ఈరోజు పత్రికల్లో తెరపైకి వస్తున్న విషయాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు ఒకటి ప్రధానంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అంటే ఎవిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తీశాను. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పీపీటీ ప్రజెంటేషన్ చేసిందో అంతకుముందు ఏది గోదావరి ప్రాజెక్ట్ మీద లింక్ 1 అని చెప్పేసి, ఈ ఒక్క లింక్ ఒక్కటే, అంటే నేనేమంటున్నా మొత్తం 7 లింక్స్ ఉన్నాయి. 7 లింక్స్లా ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉన్నదో అది ఒకటే లింక్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి ఆ లింక్ ఒకటి ఆగింది, మిగతా లింక్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయని చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మిగులు జలాలు. గోదావరిలో నీళ్ళు ఎక్కువ వస్తాయి. గోదావరిలో నీళ్ళు ఎట్లా ఎక్కువ వస్తాయి? నువ్వు వాడతలేవు కాబట్టి ఎక్కువ వస్తున్నాయి. ఒకటి నేనేమంటున్నా అంటే తల దగ్గర ఒకటి, బాసర దగ్గర, బాసరలో మనకు ఎంటర్ అవుతుంది గోదావరి. బాసర ఎంటర్ అయితే ఎస్ఆర్ఎస్పి బాసర దగ్గర కట్టారు. నిజామాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా బార్డర్లో కట్టారు. ఎస్ఆర్ఎస్పి కట్టారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆడికి కంప్లీట్ అయిపోయింది. ఆడి నుంచి మొదలు పెడితే మళ్ళీ కాళ్ళ దగ్గర, తలకాయ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేది. కాళ్ళ దగ్గర ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ఒక ఆనకట్ట, మధ్యలో గోదావరి 720 కిలోమీటర్లు ప్రవహిస్తే గోదావరిలో ఒక్క ఆనకట్ట లేదు, ఒక డ్యామ్ లేదు, ఒక బ్యారేజ్ లేదు. ఎందుకు లేదు మరి? అప్పుడు నీళ్ళు పోతాయి కదా ఉత్తగానే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. తెలంగాణలో ఆదిలాబాద్లో వాన పడుతుంది, 100% వాన పడుతుంది. కడెం ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే ఏది గడ్డానారం ప్రాజెక్ట్ ఉంది, మన ఇంకో ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఇటు వచ్చేసి మన నిజామాబాద్లో వాన పడుతుంది, కరీంనగర్లో వాన పడుతుంది, మీకు ఆదిలాబాద్లో వాన పడుతుంది. ఈ 3 మెదక్లో వాన పడుతుంది. మెదక్ మంచిరా కూడా వచ్చేసి గోదావరిలోనే కదా కలిసేది. నేనేమంటే ఈ 4 జిల్లాలలో వాన పడ్డది. ఆ వాన నీళ్ళని ఏడిగిపోతాయి? గోదావరిలో చక్కగా పోవాలి, ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ఆగాలి. ఆంధ్రలోకి వాన పడ్డా పడకపోయినా నీళ్ళు పోయి ఆగాలి. కానీ తెలంగాణకి నీళ్ళు ఉండదు. మరి గోదావరిలోకి ఇప్పుడు నా జిల్లాలలో పడ్డది, ఇప్పుడు నా కరీంనగర్ జిల్లాలో పడ్డది. మా పెద్దపల్లి ఏరియాలో మొత్తం ఏది మైన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? ఓపెన్ కాస్ట్ మైన్లు. వాన పడ్డది, నీళ్ళు వచ్చినాయి, ఆగిపోయినాయి అన్నారు. మరి ఆగిపోయినప్పుడు మరి నా నీళ్ళని ఏడిగిపోతున్నాయి? చక్క చెరువులు కూడా పూడికలు తీయలే, తాంబాలం వల్ల తయారు చేసి పెట్టి పడ్డ వాన నీళ్ళు పడ్డట్టు గోదావరిలోకి పోవాలి, గోదావరిలో పోయి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ఆగాలి. అది కుట్ర. ఆ కుట్రను కేసీఆర్ ఛేదించిండు. ఆ కుట్రను కేసీఆర్ బద్దలు కొట్టిండు. కేసీఆర్ ఏం చేసిండు? అరే మనకు నీళ్ళు లెక్క ఇంత అరగోస పడతాను, మన నీళ్ళు మనం వాడుకుందాం. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మిడ్ మానేర్లో నీళ్ళు కావాలన్నా, ఎల్లంపల్లిలో నీళ్ళు కావాలన్నా ఏడికేంచి వస్తాయి? మన వాన నీళ్ళు మనం ఆపుకుంటేనే కదా. మరి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? ఒక షేకాడ్ బ్యారేజీలు కట్టిండు. షేకాడ్ బ్యారేజ్ కట్టి 370 కిలోమీటర్ల పొడుగుతా గోదావరిలో 720 కిలోమీటర్ల గోదావరి ఉంటే 370 కిలోమీటర్ల పొడుగుతా నీళ్ళని ఆపిండు కేసీఆర్. నీళ్ళని ఆపి గోదావరిలో నీళ్ళు ఆపిండు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకుంటారు. ఇవాళ తెలివిలేని వాళ్ళు మాట్లాడతారు, పంపులతో ఎత్తి వస్తారు. మరి బంకంచెల్లో దేంతో పోతారు? అవలాగా అలా మాట్లాడతారు. మరి అంటే చంద్రబాబుకు దమాక్ లేదా, లేకపోతే బీజేపీ వాళ్ళకి దమాక్ లేదా? నేనేమంటున్నా అంటే నువ్వు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించినప్పుడు దేశంలో కట్టే ఏ ఎత్తిపోతలైనా నువ్వు వ్యతిరేకించాలి కదా. ఇప్పుడు కావేరీ లింక్ ఎట్లా పెడతావు? నువ్వు నా గోదావరి నీళ్ళు ఇసుకపోయి కావేరీ లింక్ ఎట్లా పెడతావు? గోదావరి నీళ్ళు తెలంగాణకి ఇస్తారు ఎక్కడన్నా చెప్పిండా బీజేపీ పార్టీ? కేసీఆర్ గోదావరి నీళ్ళు తెలంగాణకు తీసుకొచ్చిండు. ప్రతి ఎకరానికి అంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి 1,00,00,000 ఎకరాల మాగానే అని చెప్పేసి ఏదైతే దాశరథి గారు చెప్పారో అది నిజం చేసే నాయకుడు ఒక 70 సంవత్సరాల తర్వాత తెలంగాణలో పుట్టినట్టు కేసీఆర్. నేనేమంటానంటే ఈ రోజు కాదు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ రోజు రచయితలు, ఆ రోజు కవులు, కళాకారులు పాడుకున్నటువంటి పాటలన్నీ నిజం చేసినటువంటి గొప్ప తాత్వికుడు ఎవరన్నా అంటే కేసీఆర్ ఉన్నాడు. ఆ కేసీఆర్ ప్రతి ఎకరానికి నీళ్ళు తీసుకొచ్చిండు. కేసీఆర్ చేసిన ఛాలెంజ్లు ఏంటండి?
అసెంబ్లీ నడిచేటప్పుడు వాని తిట్టుడు విని తిట్టుడు కాదు, ఆయన ఏది పడితే బూతులు మాట్లాడు కాదు. ఆయన ఏం చెప్పిండు ఫస్ట్ అసెంబ్లీలో అయ్యేటప్పుడు, ఎస్ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రావద్దు, నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. ప్రతి రైతుకు రైతు బీమా ఇస్తా అని చెప్పిండు. ప్రతి ఆడబిడ్డ ఒక సంత ఇంట్లో మనిషి లెక్క మామ లెక్క కట్నం ఇస్తా అని చెప్పిండు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ప్రతి పుట్టిన బిడ్డకు ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మీరేమి ఇచ్చిరండి? కేసీఆర్ను తిట్టడం తప్పితే నువ్వు ఈరోజు అసెంబ్లీలో చర్చలు పెడుతున్నావు. దేని గురించి చర్చ పెడుతున్నావు? ఏ రోజన్నా 10 ఏళ్ళ యూరియా కొరత ఏర్పడ్డదా? రైతుకు రైతు బంధు పడకుండా ఆగిందా? లేకపోతే నల్ల నీళ్ళు రాకుండా ఆగినాయా? కాబట్టి నేనేమంటున్నానంటే ఇది కంప్లీట్గా ఒక కుట్రపూరితంగా కేసీఆర్ను ఒక దోషిగా చిత్రించడానికి ఏదైతే కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ప్రజలందరూ ఛేదిస్తున్నారు. ప్రజలందరికీ అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఒక విషయంలో ఏదైతే ఈ తరానికి తెలంగాణ పోరాటం ఆ రోజు 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేసిన రోజు, ఆ రోజు పుట్టిన పసికందు కేసీఆర్ పోరాటం తెలియక చెప్పలేకపోయారు. ఎందుకంటే నిజంగా మన రామన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడైతే అంటే సింహం తన చరిత్ర తను చెప్పకపోతే ఏదైతే వేటగాళ్ళు చెప్పేదే చరిత్రలో మిగిలిపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఏ రోజు కూడా తెలంగాణ అభివృద్ధికి ఆయన దృష్టి కేంద్రీకరించిండు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆలోచించిండు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిండు. తెలంగాణ ప్రజల గోస గురించి ఆలోచించిండు. ఈరోజు కాదు ఆయన మిషన్ భాగీరథాన్ని తీసుకొచ్చింది. ఒకప్పుడు సిద్దిపేటకు సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి సిద్దిపేటకు గ్రామాన్ని నీళ్ళు ఇచ్చిండు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన జీవితంలో జరిగినాయి. మిషన్ కాకతీయ కావచ్చు, ఈరోజు వాన పడ్డది, చెరువులలో నీళ్ళు ఆగుతున్నాయి, కట్టలు గట్టిగున్నాయి, ఒక్క కట్ట తెగుతలేదు, చెరువు కట్ట తెగుతలేదు. ఎందుకు తెగుతలేదు? నువ్వు వచ్చినప్పటి నుంచి చెరువులకు ఎన్ని పైసలు పెట్టినావు? కేసీఆర్ కట్టలను బందోబస్తు చేసిండు. ఒక్క కట్ట తెగకుండా చూసిండు. గింత వాన పడుతున్నా చెరువు కట్ట తెగుతలేదంటే ఎందుకు తెగుతలేదు? ఆ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం. నేనేమంటానంటే ఈరోజు కూడా కేసీఆర్ తీసుకొని మిషన్ కాకతీయ చేయబట్టి కూడా ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం కూడా వాటి చర్యలు చేపట్టాలి. కాబట్టి చర్యలు చేపట్టకుండా ఒక్క రూపాయి కూడా ఇరిగేషన్కి ఇవ్వకుండా మొత్తం పైసలు పని నడవలే, ఒక బస్తా సిమెంట్ కోలే, ఒక తట్టెడు మట్టి తీయలే, కానీ బిల్లులు అయితే పోతాయి. ఎవరికి పోతాయి? ఎట్లా పోతాయి? నీ అప్పులు దేనికైతే అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుండో బూతు పురాణం ఎత్తుకుంటుండ్రు. కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ ఇట్లా, ఒకటే పని కేసులు పెట్టాలి, ప్రజలు పక్కదారి పట్టియాలి. ఏ సమస్య లేదు. కనీసం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టే దమ్ములేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో పెట్టి నేనేమంటున్నా, ఈ రోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు గోస్ట్ కమిషన్ కావచ్చు, అది గోస్ట్ కమిషన్ కావచ్చు, ఏదైతే ఉన్నదో నేనేమంటున్నా అది బరాబర్ పెట్టు. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ పెట్టు. మేము దాని మీద కొట్లాడతాం, మాట్లాడతాం, దాని మీద టెక్నికల్ పాయింట్లు మాట్లాడతాం. నేనేమంటున్నా అంటే నీకు అవసరం ఉన్నది నువ్వు ప్రజల మధ్యలో పెట్టి, నువ్వు ఏదైతే మాట్లాడదాం అనుకున్నా, బురద చల్లాలనుకున్నా అది పెట్టి. నేను ఒకటే అంటున్నాను, నువ్వు అదే రోజు పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన రోజు చెప్పినా కదా 3500 కోట్లు, నువ్వు దాన్ని వెనక్కి ఎంత అమ్ముకున్నావు చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు ప్రాజెక్టు ముందర చెప్తాను, గేట్లు ఎత్తి పెట్టినావు కదా, 2 ఏళ్ళు గేట్లు ఎత్తి పెట్టి దాని వెనక ఇసుక అమ్ముకున్నావు. ఇసుక ఎన్ని కోట్లది అమ్ముకున్నావు? 4000 కోట్లది అమ్ముకున్నావు. అంటే ఇంకో ప్రాజెక్టు కట్టొచ్చాడు. కాబట్టి నేనేమంటానే, సరే మీరు అంత అంటారు తుమ్మిడేటి దగ్గర కట్టాలి, 2 నెలలకేం ఏం చేస్తాను? ఎన్ని పర్మిషన్లు తెచ్చినా తుమ్మిడేటి కాడ ఒక పర్మిషన్ అన్న దేవాలి కదా, ఒక్క పర్మిషన్ కూడా తెలియదు. నేనేమంటానంటే ఇదంతా కుట్రపూరితంగా ఓన్లీ కేసీఆర్ గారు సెంట్రిక్గా, కేటీఆర్ గారు సెంట్రిక్గా. నిజంగా కూడా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో గతంలో నేనేమంటానంటే ఒక రాష్ట్రానికి ఒక అభివృద్ధి విధానం ఉండేది. కేటీఆర్ గారు నిరంతరం ఏం చేసేది, ఏడికేంచి పైసలు తీసుకురావాలి, ఏ కంపెనీని తీసుకురావాలి, ఇక్కడ ఏది మన రెవెన్యూ ఎట్లా పెంచాలని కేటీఆర్ గారు ఆలోచించడం, నిరంతరం ప్రపంచం మొత్తం సంచరించి వచ్చి కంపెనీలన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టించిండు. కేసీఆర్ గారు వచ్చిన నిధులతోటి సద్వినియోగం చేస్తూ నిరంతరం ప్రజల అభివృద్ధికి పాటుపడ్డాడు. అది తెలంగాణలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతుంది? దోపిడీ, దోసుకోవడం. బామర్దికి ఇద్దామా, బావకి ఇద్దామా, లేకపోతే వానికి ఇద్దామా, వీనికి ఇద్దామా, లేకపోతే ఆ బీజేపీ ఎంపీని తీసుకొచ్చి ఆయనకి ఇద్దామా, నేనేమంటున్నా అంటే సీఎం రమేష్కి ఇద్దామా, ఈ కుట్రలు నడుస్తుంది తెలంగాణలో. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒకప్పుడు కేటీఆర్ లాంటి నాయకుడు దేశం మొత్తం సంచరించి ఎట్లయితే పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచం మొత్తం సంచరించి ఎట్లయితే పట్టుకొచ్చిండో ఈరోజు ఆ పట్టుకొచ్చే నాయకుడు దిక్కులేడు ఈ రాష్ట్రానికి. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందాలని ఆలోచించే నాయకుడు కేసీఆర్ లాంటి నాయకుడు లేడు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తున్నారు. మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశాలు ఇవి. ప్రజలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన అమలుకు సంబంధించిన విషయంపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించేందుకే, అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం, పాలనా వైఫల్యంపై
చర్చ జరగకుండా ఉండేందుకు ఇలాంటి విషయాలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారని రాకేష్ గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు తెలంగాణలో సంతోషం వెల్లివిరిస్తే ఈ 20 నెలల్లో పూర్తిగా మరణం మృదంగం మోగుతుంది. ప్రతి రంగం ప్రతి వర్గం కుదేలవుతున్న నేపథ్యంలో అనేక రంగాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఒక బాధాకరమైన అంశం కూడా ఈరోజు మనకు కనిపిస్తుంది. ఓవైపు రైతులు, మరోవైపు నేతన్నలు, ఇంకోవైపు ఆటో డ్రైవర్లు, ఇంకోవైపు మాజీ సర్పంచ్లు కూడా బిల్లుల కోసం ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన పరిస్థితి. గురుకులాల్లో కూడా చావు డప్పు మోగుతున్న సందర్భం మనం చూసాం. అనేక మంది విద్యార్థుల మరణాలు 100కు పైగా కొనసాగిన సందర్భం. ఎట్లా చూడాలి? రోజు రోజుకు అంటే ప్రజల్లో గతంలో ఉన్న భరోసా కావచ్చు, అచంచలమైన విశ్వాసం సన్నగిల్లడం కావచ్చు, ఈ రకంగా మరణ మృదంగం అనేక రంగాల్లో మోగడం కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం? ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన విధానమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అంతకుముందు వరకేంది, ప్రజల్లో డబ్బులు వేగంగా ఆడుతున్నటువంటిది. వేగంగా ప్రజలు నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ తోటి డబ్బులు ప్రజల చేతుల్లో తిరిగి వచ్చిన వెంటనే గేట్లు వేసినట్టు ప్రజల్లో మొత్తం భయోత్పాతం క్రియేట్ చేసి డబ్బులు తిరగకుండా చేసి పడేశారు. దాంతో ప్రజలు అల్లాడిపోయి తట్టుకోలేనటువంటి వాళ్ళు ఇట్లా మొత్తం సామాజికంగా ఆత్మహత్యలకు అవుతున్నాయి. కొన్ని ఆత్మహత్యలతో పాటు నేరాలు, విపరీతమైనటువంటి నేరాలు పెరుగుతున్నాయి. మన ఈ మధ్యలో కాలంలో వచ్చినటువంటి దాంట్లో హైదరాబాద్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. సేఫెస్ట్ ప్లేస్లో లేనే లేదు హైదరాబాద్ ఉన్నటువంటి. అట్లాంటి సిచ్యువేషన్లకు ఎందుకు నెట్టివేయమైంది? కేవలం ఒకే ఒక లక్ష్యం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, నేను సీఎం కావాలి, నేను ధనవంతుని కావాలి, ఇదే ఆయన జీవిత లక్ష్యం పెట్టుకున్నాడు తప్ప ఆ లక్ష్యం నెరవేరింది ప్రజలను గాలికి వదిలేసినటువంటి అంశం. ఇప్పటికీ అనేక సార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్తున్నారు, నా లక్ష్యం నెరవేరింది అంతే. ఇక తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు వీళ్ళ గురించి ఆలోచన చేసే విధంగా విధానాలు రూపొందించి ఇంప్లిమెంటేషన్ చేద్దాము. నెక్స్ట్ లెవెల్కి ఉన్నటువంటి ఫ్లోని, డబ్బు ఫ్లోని కావచ్చు, అభివృద్ధి వేగాన్ని కావచ్చు, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అనేటువంటి ఆలోచన విధానము అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సాధారణ సంక్షేమ రంగం కావచ్చు, ఇతర రైతాంగానికి సంబంధించినటువంటి సంక్షేమం కావచ్చు, ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఈ అంశాలకు ఏ రకంగా విధానాలు రూపొందించి ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనేది లేనటువంటి అంశం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ రకమైనటువంటి ప్రతి సెక్షన్, ప్రతి రంగం రోజు నిరసనలు అవుతున్నాయి. లక్షల మంది ఉద్యోగులు నిరసన చేస్తున్నారు, ఆటో డ్రైవర్లు నిరసన చేస్తున్నారు, రైతులు యూరియా కోసం నిరసన కాకపోయినా లైన్లు కట్టి అదే పెద్ద నిరసన. నీకు అంత పెద్ద అర కిలోమీటర్ దూరంలో లైన్ల కోసం మోస్తున్నారు అంటే అదే పెద్ద సంబంధించినటువంటి నిరసన అన్నట్టు. నువ్వు దాన్ని యూరియా సమస్య ఎట్లా అడ్రస్ చేయాల్సినటువంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి అప్పటి వరకు ఇట్లా షాపుకు పోయి వస్తున్నటువంటిది ఉంటే నువ్వు ఒకవేళ అభివృద్ధి చేయాలన్నటువంటి సంక్షేమం చూస్తే ఫోన్ కొడితే ఇంటికి తీసుకొస్తానే నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. అది థింకింగ్ అంటారు, అది ఆలోచన విధానం, అది నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అంటారు. అవన్నీ వదిలేసి తన స్వార్థమే చూసుకుంటున్నటువంటిది. తాను ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర మన్ననలు పొందాలి, నేను వ్యక్తిగతంగా సీఎం పోస్ట్ నిలబెట్టుకోవాలి, అదేవిధంగా డబ్బులు సంపాదించుకోవాలి. ఈ 3 టార్గెట్లతోటే నడుస్తున్నందున తెలంగాణ అంతా ఆగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీకు ఆదాయము పడిపోయింది. ఆదాయము మొన్నటి వరకు వస్తున్న 18,500 కోట్లు అది ఇది అన్నాడు, అది పడిపోయింది. మన 16,500 కోట్లకు వచ్చింది. ఆదాయం పడిపోతే అన్ని సమస్యలే వస్తాయి. ఆదాయాన్ని పెంచేటువంటి విధానాలు రూపొందించలేదు. ప్రజల్ని భయపెట్టి రియల్ ఎస్టేట్ని దెబ్బతీసినటువంటి సిచ్యువేషన్ చూసాం. అదేవిధంగా ఇతర రంగాల్లో సంక్షేమ రంగానికి నిధులు ఇవ్వడంలో టైంకు రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినటువంటిది కనిపిస్తుంది. ఆదాయం పెంచలేదు, డబ్బులు ఆగిపోయినాయి. ప్రజల్లో మానసికమైనటువంటి ఆందోళనతో ఈ అన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సామాజిక పరమైనటువంటి సమస్యలతోటి ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నటువంటిది. మరోవైపు హైదరాబాద్లో అయితే రోజుకో మర్డర్ జరిగింది. 2 నెలలు అయితే 30 రోజులకు 30 మర్డర్లు, రకరకాలు డైరెక్ట్ పొడిచిపోతున్నారు. ఊకనే ఓ రకమైనటువంటి సైకిక్లోకి ఈ సమాజాన్ని ప్రభుత్వం తీసుకోబోతుంది. దాన్ని అడ్రస్ చేసే విధంగా విధానాలు రూపొందించుకోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి విషయం కనిపిస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం చాలా కీలకమైన విషయం ఇది. ఓవైపు పూర్తి స్థాయిలో నేరాలు పెరిగిపోతున్నాయి, మరోవైపు ఆత్మహత్యల పరంపర కూడా కొనసాగుతోంది. తెలంగాణలో పూర్తిగా ప్రతి రంగంలో కూడా మరణ మృదంగం మోగడానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం అనే అంశాన్ని విజయ్ గారు ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. రాకేష్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి తెలంగాణలో గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ఒక మెరుపు వేగాన్ని కొనసాగించిన సందర్భం తెలంగాణ ప్రజల్లో అచంచలమైన విశ్వాసాన్ని నింపిన పరిస్థితి. కానీ పూర్తిగా తెలంగాణ ప్రజల గుండె పగులుతున్న సందర్భం కనిపిస్తుంది. అనేక రంగాల్లో ఆత్మహత్యల పరంపర ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమని భావించాల్సిన అవసరం ఉంది?
అంటే ప్రధానంగా ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం అంటే పేదల పక్షాన నిలబడేది ప్రభుత్వం. ఒక పాలకుడు ఏ విధంగా ఉండాలంటే ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. కేసీఆర్ గారు ఏం ఆలోచించండి, ఒక మానవీయ కోణాన్ని ఆలోచించండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉందంటే ఒక 25 మంది పోలీస్ ఆఫీసర్లే సూసైడ్ చేసుకుంటారా? అంటే ఆ శాఖలో వేధింపులతోటి ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారా? ఇక రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, ఆటో డ్రైవర్ల గురించి మనం చెప్పనికి అలవి కానటువంటి పరిస్థితి. దగ్గర 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా నేనేమంటానంటే చేనేత కార్మికులు చేసుకున్నారు. ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే బతుకమ్మకు, ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తుంది. బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు, రంజాన్ పండుగకు, క్రిస్మస్ పండుగకు చీరలు ఇచ్చే పద్ధతి ఉంటుంది. చేనేత కార్మికుడికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ యూనిఫార్మ్లు అన్ని కూడా వాళ్ళకు చేనేత కార్మికులకు ఇచ్చేటోళ్ళు. ఈరోజు టెక్స్టైల్ రంగం అత్యధికంగా ఉన్నది ఎక్కడంటే సిరిసిల్లాలో ఉన్నది. కేటీఆర్ గారి మీద కోపంతో వాళ్ళకి చీరలు ఇయ్యా, నేను స్కూల్ డ్రెస్సులు ఇయ్యా అంటే ఇది పద్ధతేనా? నేనేమంటే వాళ్ళు తెలంగాణ ప్రజలు కదా. ఒకసారి నువ్వు సీఎంగా అయిన తర్వాత ఒకరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం మనది. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటానో ఎంపీ ఉంటానో కోపం కాదు కదా. నేనేమంటానంటే కానీ చేయాల్సింది ఉండే కదా. నేనేమంటానంటే అదేవిధంగా మనం చూసినాం మొన్న ఏది కేటీఆర్ గారు పర్యటనకు పోయిన రోజు బండి సంజయ్ గారు కూడా కలిసిర్రు. సెంట్రల్ నుంచి హెలికాప్టర్లు తెప్పించారు. మరి స్టేట్ హెలికాప్టర్లు ఏమైనాయి? కాపాడాల్సిన బాధ్యత ఉండే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి ఒక్కటే చెప్తున్నా, మానవీయ కోణం అనేది చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఒక చిచ్చులు పెట్టాలి, తద్వారా మనం దాంతో అంటగాగాలి, దాని ద్వారా లాభం పొందాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఈరోజు ఒకటే మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమని అంటే ఉచిత బస్సు ఒకటి చెప్తారు. ఉచిత బస్సు కూడా ఈరోజు ఆర్టీసీని కూడా దివాళా తీసే పరిస్థితి. ఒకప్పుడు 60,000 మంది కార్మికులు ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు 35,000 మందికి పడిపోయింది, 32,000 మందికి పడిపోయింది. మరి ఆ ఎంప్లాయీస్ ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఆర్టీసీ కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏ రంగం తీసుకున్నా కానీ కంప్లీట్గా దాన్ని మొత్తం కొలాబ్స్ చేయడమే ఉన్నది తప్పితే ఎక్కడ కూడా. గురుకులాలు 1000 గురుకులాలు పెట్టిండండి కేసీఆర్ గారు వచ్చినప్పుడు. గురుకులాలు పెట్టిన తర్వాత తిండి పెట్టక దానిలో ఎలుకలు కలిసి దానిలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది చనిపోయారండి? దాదాపుగా 101 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ హైదరాబాద్ పక్క పండి భువనగిరిలా రేప్ అండ్ మర్డర్ అవుతుందా అండి 2 అమ్మాయిల్ని గురుకులంలా? దాని గురించి ఇంతవరకు చర్చ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఏది వికలాంగుల మీద కూడా అత్యాచారం జరుగుతుంది, ఇక్కడ కూడా చర్చ లేదు. ఇంకోటి ఇక్కడ ఏడా హైదరాబాద్ నడిబొడ్డున బిహెచ్ఎల్లో దోపిడీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ షాప్, అట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నేనేమంటాను ఎక్కడికక్కడికి మొత్తం లా అండ్ ఆర్డర్ కుప్పగులు. మీరు నేను చెప్పలే, ఏది పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి రిపోర్టులో చెప్పింది 43% ఆఫ్ క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పేసి. మరి ఏం చేస్తున్నావు? ఎవరికి రక్షణ కల్పిస్తున్నావు? హోంశాఖ నీ దగ్గరనే ఉంటుంది, ఎడ్యుకేషన్ శాఖ నీ దగ్గరనే ఉంటుంది, సీఎం నువ్వే ఉంటావు. ఏం చేస్తున్నావు? మరి ఏదో ఒకటి ఉండాలి కదా, రక్షణ కల్పించాలి. లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళకి కావాల్సిన చర్యలు చేపట్టాలి కదా. ఏం చర్యలు చేపట్టట్లేదు. ఈరోజు ఎన్నిసార్లు పోయిందా అంటే ఢిల్లీకి 52 సార్లు పోయిండు. 52 సార్లు పోయి ఏం తీసుకొచ్చింది అంటే ఈ ₹1 పైసా తీసుకురాలి, ₹1 రాష్ట్రాన్ని గురించినటువంటి సమస్య గురించి చర్చించాలి. కాబట్టి ఈరోజు నిరంతరం జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. ప్రజల గురించి ఆలోచించాలి. ఏమనంటే కేసీఆర్ గారి మీద అబండాలు వేసారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటారు, లేకపోతే ప్రగతి భవన్లో, దేని గురించి ఆలోచించండి? కేసీఆర్ గారు నిరంతరం పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాడు. ప్రజల్ని ఏ విధంగా ఒక వ్యవసాయదారునిగా వ్యవసాయ క్షేత్రంలో ఉండి వ్యవసాయం చేసే లాభ నష్టాల గురించి ఆలోచించిండు. ఆయన నిరంతరం ఆలోచించింది. ఏదో పై మాటలు చెప్పాలి. ఆయనకు వ్యవసాయం చేయడం అంటే ఫ్యాషన్. ఆయన నిరంతరం ప్రజలు ఆ వ్యవసాయం ఎట్లా కొనసాగుతుంది, ఆ వ్యవసాయానికి ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంది, ఆ వ్యవసాయంలో జరుగుతున్నటువంటి కష్టాలు ఏంది, సుఖాలు ఏంది అని ఆయన అనుభవించిండు. కాబట్టి ఆయన నిరంతరం ఒక వ్యవసాయదారుని గురించి ఆలోచించిండు. ఒక గ్రామం నుంచి వచ్చింది కాబట్టి నిరంతరం మహిళల గురించి ఆలోచించిండు. అక్కడ జరుగుతున్నటువంటి అంటే తండాల్లో జరుగుతున్నటువంటి ఓల్డ్ సిటీలో మనం గతంలో చూసేది ఏ మెయిన్ న్యూస్ పేపర్ చూసినా కానీ అరబ్ షేకులకు అమ్మాయిలు నమ్ముకున్నటువంటి వార్తలు మనం నిరంతరం చూసేది. ఆ రోజున ప్రధాన పత్రికలు ఎందుకు కనుమరుగైపోయినాయి? షాదీ ముబారక్ తోటి కనుమరుగైపోయింది. కాబట్టి కళ్యాణ లక్ష్మితోటి తండాలలో ఉన్నటువంటి ఆ దారిద్ర్యం పక్కనకి వెళ్ళిపోయింది. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకం వీళ్ళకి అందాలి, వీళ్ళకి అందలేదు. అది అప్పర్ కాస్టా లోవర్ కాస్టా కాదు, ప్రతి ఒక్కరికి అందించిండు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ సంక్షేమాలు లేవు. ఈరోజు ఏమవుతుంది? ఒక ధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు లేక, అరే మమ్మల్ని ఆదుకునే నాయకుడు ఉన్నాడు, రేపు పొద్దుగాల మాకు ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని చూసుకుంటాడు, ఆ నాయకుడు లేక గుండె పలికి ఎటు తోచక ఆత్మహత్యలకు పాల్పడుతారు. ఎవరు చనిపోవడానికి పుట్టరండి,
కంపల్సరీ నేను జీవిస్తా పోరాడతా అని చెప్పేసి ఒక రైతు తనను తాను నమ్ముకుంటాడు, తన కష్టాన్ని నమ్ముకుంటాడు, దేవుని నమ్ముకుంటాడు, వానని నమ్ముకుంటాడు, పంటను నమ్ముకుంటాడు. కానీ తను చాలించాలని ఏ రోజు కోరుకోడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ భరోసా దక్కింది. ఈ పంట కాకపోతే నెక్స్ట్ పంట వస్తుంది. నేను పంట వండేయడానికి పైసలు వేస్తాడు, నా పంట వండిన తర్వాత కొనుక్కోనికి మా కేసీఆర్ ఉన్నాడు అని ఒక ధైర్యం ఉండేది. ఈరోజు ఆ ధైర్యం చచ్చిపోయింది. కాబట్టి ఆ ధైర్యం చచ్చిపోయింది కాబట్టి ఎప్పుడు వాళ్ళు కకలవికలం అయిపోతారు. ఒక బిడ్డ పెళ్లి చేసిన తర్వాత ఒక 1,00,000 రూపాయలు అప్పైతే ఎట్లా తీర్చాలనుకుంటాడు. నువ్వు తులం బంగారం పక్కన పెట్టు, ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు కూడా 21 కూడా వస్తలేవు. అంటే పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టి ఆ బారసాల అయిన తర్వాత కూడా నీ 1,00,000 రూపాయలు వస్తలేవు. ఆ దుస్థితికి తీసుకుపోయాడు. గతంలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది ఎవరికన్నా రాని మాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అసలు నిల్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఒకరికి మా పెద్ద పిల్ల 12 లక్షలు పెట్టుకుంటే 60,000 రూపాయలు వచ్చింది. ఆ పిల్లగాడు ఏడుస్తుండు, తండ్రి చనిపోయిండు, ఏమని బాధపడుతుండు, అన్నా నా బస్ కిరాయిలు సరిపోవన్నా, నేను ఇన్ని రోజులు ఈ బిల్లులకు వాటికి తిరగడానికి అని. కాబట్టి నిరంతరం ఏ రంగం చూసుకున్నా ఆ రంగంలో దుఃఖమే ఉన్నది. నువ్వు దేని అభివృద్ధి రియల్ ఎస్టేట్ చచ్చిపోతారండి పాపం. వాళ్ళు బిజినెస్ చేద్దామని ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈరోజు మొత్తం ఏ గ్రామాన్ని తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకుందాం, లక్షలాది ఇల్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పింది కాదు. ఇక రోడ్ల పరిస్థితికి వస్తే హైదరాబాద్లో తిరుగుతుంటే ఎక్కడ గుంతలేని రోడ్డు చూపెట్టుర్రి. ప్రతి సీఎం తిరిగే రోడ్డు మీద కూడా గుంతలే. ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఆగుతాయా? ఫ్లైఓవర్ల మీద నీళ్ళు స్టక్ ఆగుతాయా? అది కట్టుడే ఫ్లైఓవర్ అంటేనే పైన ఉంటుంది, దాంట్లో నీళ్ళు ఆగుడేంది? కాబట్టి నేనేమంటున్నా అంటే కనీసం డ్రైనేజీ క్లీన్ చేసే సిస్టమ్ కూడా లేని వాళ్ళు వీళ్ళు నిరంతరం ఎక్కడ కూడా ప్రజలు ఈ రంగంలో ప్రజల గురించి ఆలోచించారు, దీని గురించి ప్రజల గురించి ఆలోచించారని చెప్పండి. కానీ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ప్రతి ఆలోచన, ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం దేశానికి ఆదర్శమైంది, ప్రపంచానికి ఆదర్శమైంది. ప్రపంచానికి ఆదర్శమవుతుందని నేను చెప్పడం ఉత్తమాటలు కాదు. కేసీఆర్ కిట్ ఏదైతే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇట్లాంటి స్కీమ్ని ఈరోజు అమెరికాలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. చెప్తే ఏదో మనం పొగడ్డానికి కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్క పథకాన్ని ఏ విధంగా ప్రపంచం ఈరోజు రైతు బంధు తీసుకోలేదా? కిసాన్ సమ్మాన్ యోజన తీసుకునేది ఎవరు? కేంద్రం తీసుకోలేదా? హర్ ఘర్ జల్ అనేది మిషన్ భాగీరథ నుంచి వాళ్ళు తీసుకోలేదా? ఇక్కడ ఓపెన్ చేయడానికి ఏది ప్రధానమంత్రి గారు ఆలోచించలేదా? అదేవిధంగా మిషన్ కాకతీయ ఈరోజు తీసుకుంటలేరా? జలశక్తి మిషన్. నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక ఆలోచన, ఒక పథకం ప్రపంచానికి ఆదర్శమైంది. ఆయన ఇంట్లో కూర్చోలే, సపరేట్గా నిరంతరం ఆలోచించిండు. ఒక మేధావి ఏం చేయాలి ప్రజలకు అని చెప్పేసి ఆలోచించిండు. నిరంతరం ప్రజాక్షేత్రంలో తిరిగిండు, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు, ఆ వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల గురించి తెలుసుకున్నాడు. వారికి కావాల్సినటువంటి సాధక బాధకాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఆయన మదనం చేసిండో, ఏదైతే ఆయన స్టడీ చేసిండో, ఆ స్టడీ చేసిన ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఎతికిండు, ప్రతి ఒక్కదానికి ఆ సమస్యకు సొల్యూషన్ ఇచ్చిండు. తెలంగాణ ప్రజల పక్షాన, దేశ ప్రజల పక్షాన ఆయన పోరాటం చేసిండు. అలాంటి నాయకుడిని ఇష్టారీతిగా తిట్టడానికో ఈరోజు ఏమైందండి? మరణం మృదంగానికి ఇప్పుడు మనమైతే అధికారంలో లేము కదా. ఏమైంది ఈ మేధావి వర్గం అంతా? ఇంతకుముందు వి ప్రకాష్ గారు అన్నట్టు ఏడవేయండు, ఎవడు ఒక్కడు మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఆపరేషన్ కగార్ అని మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన కేంద్రం ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒక్కడు మాట్లాడా? ఆడ ఊచకొత్త జరుగుతుందండి. ప్రజల పక్షాన ప్రజా యుద్ధాలు చేస్తున్నటువంటి పోరాట యోధులను కాల్చి చంపుతుండే ఒక్కరు మాట్లాడరు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయినటువంటి ఈ 2 జాతీయ పార్టీలు కూడా ఎట్లా ఈ దేశ సంపదను అమ్ముకోవాలి, ఎట్లా ఈ దేశాన్ని దుర్మార్గంగా వాళ్ళ హస్తగతం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆలోచనలో భాగమే కొనసాగుతుంది. మనం చూసినాం అదాని కంపెనీని 10 ఏళ్ళు తెలంగాణలో అడుగుపెట్టని అని కేసీఆర్ ఎక్కడ, 100 కోట్లు తీసుకొని అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? కాబట్టి నేనేమంటున్నాను, నిరంతరం ఈ రాష్ట్రాన్ని నమ్మడానికి, ఈ దేశ సంపద నమ్మడానికి, ఈ మానవ వనరులను నమ్మడానికి కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీతో పోటీ పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దుస్థితి. ఒక ప్రజాకోణం, ప్రజానాయకుడు రావాల్సినటువంటి రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. సరే, ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు? 10,000 ఇస్తాను కాడ 15,000 ఇస్తాను ఆశపడ్డారా? లేకపోతే 2,000 కాడ 4,000 పెన్షన్ ఇస్తా అంటే ఆశపడ్డారా? లేకపోతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే తులం బంగారానికి ఆశ పడుండొచ్చు. కానీ ఆశ ఈరోజు వాళ్ళ దుస్థితికి అంటే బంగారు కడియం కథ అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేది తెలుగు పుస్తకాలలో బంగారే కడియం పట్టుకున్నటువంటి పులి పరిస్థితి ఈరోజు ప్రజలది అయింది. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ప్రజానాయకుడు ఎవరో కంపల్సరీ రేపు పొద్దుగా ఆలోచించాల్సిన పరిస్థితికి ఈరోజు దుస్థితికి కాంగ్రెస్ పార్టీ నెట్టు వేసింది. మనం చూసినాం కేసీఆర్ గారి సారథ్యంలో ప్రజల్లో ప్రతి రంగంలో కూడా ఒక అచంచలమైన విశ్వాసం, గుండె ధైర్యం ఉండేది. ఆ గుండె ధైర్యం ఈరోజు లేకపోవడం వల్లే తెలంగాణలోని పల్లె పల్లెన కూడా చావు డప్పు మోగుతుంది. అనేక రంగాల్లో కూడా
మరణ మృదంగం మోగుతుందనే ఆవేదన రాకేష్ గారు అలాగే విజయ్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామిక వాదుల్లో కూడా ఈ ఆందోళన రోజు రోజు కూడా తీవ్రమవుతున్న సందర్భం. తెలంగాణ 10 ఏళ్ల పాటు సుభిక్షంగా సంతోషంగా ఉన్న తెలంగాణ ఎందుకోసం ఇట్లా తయారైపోయింది, ఎట్లున్న తెలంగాణ ఇట్లయిందనే ఆవేదన ఆందోళన పౌర సమాజంలో కూడా రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇన్ని రంగాలు ఇన్ని వర్గాలు ఈ స్థాయిలో అవస్థలు పడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యం పరిపాలన చేతకానితనం వల్ల ఇదంతా కూడా జరుగుతుందనే ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. తెలంగాణ సమాజం కూడా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ప్రస్తుతం 20 ఏళ్ల పాటు కొనసాగుతున్న ఈ పరిపాలనపై కూడా పూర్తి స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఆ తేడాను కూడా ప్రతి ప్రజాక్షేత్రంలో ప్రతి రచ్చబండపై కూడా చర్చ జరుగుతుందనే అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.